ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము భీష్మపర్వము 7వ అధ్యాయము. తన పక్షానికి కలిగిన విజయానికి సంతోషించిన ధృతరాష్ట్రుడు సంజయుని చూసి, సంజయ, తరువాత యుద్ధం ఎలా జరిగింది చక్కగా వివరించు అన్నాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు. ఆ రాత్రి ధర్మరాజు మొదటి రోజునే తమకు ఓటమి సంభవించినందుకు దుఃఖిస్తూ తమ్ములతో సహా శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, చూశావు కదా, భీష్ముడు కార్చిచ్చు వలె మన సేనలను కాల్చివేశాడు. మనకు అతడిని చంపు మార్గము కనిపించటం లేదు. లోకభీకరుడైన అతడిని సాధారణ వీరునిగా తలచి భంగపడ్డాను. నీ మరుదులు బాగా గాయపడ్డారు. భీష్మునితో యుద్ధం చేయటానికి దిక్పాలకులు చాలరని మనకు తెలిసినదే. భీష్ముని గెలవగలడని మనం అర్జునుడిని నమ్ముకున్నాము. ఈరోజు అర్జునుడు తన పరాక్రమమేమీ చూపలేదు. భీముడు తన యావచ్చక్తి ఉపయోగించి యుద్ధం చేశాడు. నాకేం చెయ్యాలో పాలు పోవటం లేదు. అయినా ఎవరిననుకొని ఏమి లాభము? మనకు సహాయంగా వచ్చిన రాజులను భీష్మునికి ఎరవేయడం కంటే యుద్ధం మానుకొని ఆకులు అలములు తినటం మేలు. నీ వలన ఇప్పటి వరకు అపజయమెరుగక క్షేమంగా ఉన్నాము. కాబట్టి నువ్వు ఎలా చెబితే అలా చేస్తాము. మాకు కర్తవ్యాన్ని నువ్వే నిర్ణయించు అని వేడుకున్నాడు. ధర్మనందనుని భయం పోగొట్టే విధంగా శ్రీకృష్ణుడు, ధర్మరాజా, ఎందుకు ఇలా ఆవేదన చెందుతున్నావు? నీకు ఎదురు నిలవగల సమర్థులెవరు? నీ తమ్ములు 3 లోకాలను గెలవగల సమర్థులు. భీష్ముని చంపటానికి శిఖండి ఉన్నాడు. భయమెందుకు? సాత్యకి పరాక్రమము ఆశ్చర్యకరమైనది. అతని యుద్ధ రీతులు నీకు అవగతం కాలేదు. ద్రుపదుడు, విరాటుడు నీకై తన ప్రాణాలు సైతం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నిరుత్సాహపడవద్దు. దుష్టజ్యుముని పరాక్రమానికి కౌరవసేన నిలవజాలదు అన్నాడు. ధర్మరాజు దుష్టజ్యుముని చూసి, నాడు కృష్ణుని ఆదేశం మేరకు నిన్ను సర్వసైన్యాలకు అధ్యక్షుని చేశాము. శ్రీకృష్ణుడు, నేను, నా సోదరులు, మిత్రరాజులు నీకు సహాయం ఉంటాము. నీ సర్వశక్తులు వడ్డీ మాకు విజయం చేకూర్చు అన్నాడు. అప్పుడు ధృష్టద్యుముడు, ధర్మనందన, నన్ను ద్రోణుడిని చంపుటకు మాత్రమే బ్రహ్మ సృష్టించిన విషయం జగమెరిగిన సత్యము. భీష్మునితో చేర్చి కురుసేనలను ఎలా మట్టుపెట్టగలనో చూడు అన్నాడు. ఆ మాటలు విన్న పాండవులు, మిత్రరాజులు చాలా సంతోషపడ్డారు. ధర్మరాజు ధృష్టద్యుమ్నునితో, పూర్వము దేవదానవ యుద్ధంలో దేవేంద్రుని కొరకు బృహస్పతి పన్నిన అతి భయంకరమైన క్రౌంచ వ్యూహాన్ని రేపటి యుద్ధంలో మన సైన్యం కొరకు నువ్వు పన్ను అన్నాడు. తేలికబడిన మనసుతో ధర్మనందనుడు తన తమ్ములతో స్థావరానికి వెళ్ళగానే అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళారు. మరుసటి రోజు ఉదయాన పాండవ సైన్యము నూతనోత్సాహంతో సిద్ధమైంది. క్రౌంచ వ్యూహాన్ని పరిశీలించటానికి ధర్మరాజు బయలుదేరాడు. అర్జునుడు తన గాంధీవంతో కపిధ్వజంతో చేరి క్రౌంచ వ్యూహం ముక్కు భాగాన నిలిచాడు. కుంతిభోజుడు, శైవ్యుడు క్రౌంచపక్షి నేత్రస్థానంలో నిలిచారు. ద్రుపదుడు క్రౌంచపక్షి శిఖలా నిలిచాడు. దశార్ణ సూరసేన కిరాత దేశాధీశులు క్రౌంచపక్షి కందాకారంలో నిలిచారు. భీమసేనుడు, దృష్టద్యుముడు క్రౌంచపక్షి రెక్కల స్థానంలో నిలిచారు. అభిమన్యుడు, పౌండ్రుడు, ఉపపాండవులు, చోళులు, పాండ్యులు భీమసేనుని పక్కన నిలవగా, నకుల సహదేవులు, ఘటోద్గచుడు, సంబరులు, వచ్చరాజులు దుష్టద్యుముని పక్కన నిలిచారు. కేకయ కాశీరాజులతో కూడి విరాటరాజు క్రౌంచపక్షి జగనభాగాన నిలిచారు. హోణపతి మొదలైన ప్రముఖులు చుట్టూ ఉండగా ధర్మరాజు క్రౌంపక్షి వెన్నుభాగములో నిలిచాడు. కౌరవపక్షాన సుయోధనుడు, మీరు ఒక్కొక్కరి పాండవ బలాన్ని గెలవగల సమర్థులు. మీరంతా ఒకచోట ఉన్న మిమ్మల్ని గెలిచేవారు సాక్షాత్తు పరమేశ్వరునికైనా సాధ్యం కాదు. కానీ పాండవ సైన్యము క్రౌంచపక్షి రూపంలో నిలిచినందున మనం అందుకు దీటైన వ్యూహం పన్నటం ఎంతో అవసరమన్నాడు. సుయోధనుని మాట మేరకు కౌరవసేన భీష్ముని ఆధ్వర్యములో ప్రతివ్యూహంతో నిలిచారు. దుశ్శాసన, వికర్ణ, విందాను విందులు, సూరసేనుడు, త్రిగర్తా రాజులు ఒక పక్క నిలవగా, ద్రోణకుంతల, దశార్ణ విదర్భ దేశాధీశులు, గాంధార, సింధు, సౌభైర రాజులు ఒక పక్క నిలిచారు. భీష్ముడు మహాసైన్యంతో నడుము భాగంలో నిలిచాడు. కృతవర్మ, శల్యుడు, అస్పంత, కశ్మీర రాజులు కొంతమంది సుయోధనుడి భీష్ముని వెనుక నిలిచారు.